తెలుగు సినిమా అంటే ఒకప్పుడు రష్మిక, సమంత, శృతి హాసన్ లాంటి బ్యూటీస్ కనపడేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు. అంతా బాలీవుడ్ భామల హవానే కనిపిస్తోంది. A22లో దీపికా పదుకునేతో పాటు మృణాల్, రష్మిక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా అనుష్క శర్మ పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. 2 ఏళ్ల కింద కల్కిలోనూ పాన్ ఇండియా అప్పీల్ కోసం దీపికా పదుకునేని తీసుకున్నారు మేకర్స్. రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసిలో ఏకంగా గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి అక్కడ మార్కెట్ కోసమే మేకర్స్ ఈ రేంజ్ లో స్కెచ్ వేశారు. తెలుగులో ప్రియాంక చోప్రా నటిస్తున్న తొలి సినిమా ఇదే. మహేష్ బాబుతో పాటు ఇప్పటికే వారణాసి గ్లోబల్ ప్రమోషన్స్ షురూ చేశారు ప్రియాంక. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ స్పిరిట్ లో కూడా బాలీవుడ్ భామలకే పెద్దపీట వేశారు. యానిమల్ తో నేషనల్ క్రష్ గా మారిన తృప్తి దిమ్రీతో పాటు ఐశ్వర్య దేశాయ్ అనే మరో బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమాలో నటిస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు కేర్ ఆఫ్ బాలీవుడే. ఇద్దరికీ అక్కడ అదిరిపోయే క్రేజ్ ఉంది. జాన్వీ కపూర్ హిందీ కంటే తెలుగులోనే బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, పెద్దితో పాటు జూనియర్ ఎన్టీఆర్, దేవరా 2 లాంటి బడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తూ టాలీవుడ్ లో బిజీ అయిపోయారు. ఇదంతా చూస్తుంటే పాన్ ఇండియా సినిమాలకి హీరోలు మన దగ్గర చూసుకుంటే హీరోయిన్లు నార్త్ లో చూసుకుంటారని మేకర్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు అర్థమవుతోంది.